రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో జూనియర్ అసిస్టెంట్ హర్షవీణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ని మంజూరు చేసింది. ఈ కేసు ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఫిర్యాదుతో ప్రారంభమైంది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు వారి కుటుంబంతో పరిచయం పెంచుకున్న హర్షవీణ 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఆరోపించారు. డబ్బు ఇవ్వకపోతే ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనపై నమోదైన కేసులో అరెస్ట్ జరిగే అవకాశం ఉందని భావించిన హర్షవీణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా తమ అభిప్రాయాన్ని కోర్టుకు వివరించారు. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ని మంజూరు చేసింది. హైకోర్టు విధించిన షరతుల ప్రకారం హర్షవీణ వారం రోజుల్లోగా సంబంధిత మ్యాజిస్ట్రేట్ ఎదుట లొంగిపోవాలి. అలాగే 20,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి శనివారం సమీప పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని స్పష్టం చేసింది. అదేవిధంగా తన పాస్పోర్టును కోర్టుకు అప్పగించాలని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోర్టు సూచించింది. సాక్షులను ప్రభావితం చేయరాదని, ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురావద్దని హెచ్చరించింది. కోర్టు అనుమతి లేకుండా జిల్లా పరిధి దాటి వెళ్లకూడదని కూడా షరతు విధించింది. ఈ షరతును ఉల్లంఘించినట్లయితే బెయిల్ను రద్దు చేసే అవకాశం పోలీసులకు ఉంటుందని హైకోర్టు తెలిపింది. దర్యాప్తు ప్రక్రియను అడ్డుకోకుండా న్యాయపరమైన ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ షరతులు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రతినిధిపై ఇలాంటి ఆరోపణలు రావడం, అలాగే పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కేసులో నిజానిజాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే పోలీస్ దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.